ఇది ఇవన్నీ కూడా ప్రాక్టికల్గా మనం మన దైనందిన జీవితంలో ఎదుర్కొనేవి కాబట్టి మంచి ప్రశ్నలు ఇవి మనం మాట్లాడుకోవాలి. ఇవి ఎంత మాట్లాడుకుంటే అంత మంచిది. ఉదాహరణకు ఇప్పుడు నాకు ఆకలి అవుతుంది, మధ్యాహ్నం 1 గంట అయింది, మా అమ్మ భోజనము అక్కడ పెట్టేసి వెళ్ళిపోయింది. ఇప్పుడు దేవుని చిత్తం ఏంటి అని మనం అడగం, ప్రార్థన చేయం, పెట్టుకుని తింటాం. మొట్టమొదటిది అంటే మనం ఆరోగ్యకరంగా ఉండటము అన్నది దేవుని చిత్తం. ఇది సార్వత్రికం, అంటే అందరికీ దేవుడు ఇచ్చినటువంటి, దీన్ని ఏమంటారు అంటే సహజ నియమాలు అని అంటారు, లేకపోతే ప్రకృతి నియమాలు అని అంటారు. మనం ఉదయాన్నే లేస్తాం, నోరు పాచి వాసన వస్తూ ఉంటుంది. ఇప్పుడు ప్రార్థన చేయం, దేవుడు దేవా ఇప్పుడు ఏం చేయాలి నేను అని వెళ్ళి బ్రష్ చేసి కడుక్కుంటాం. ఇవన్నీ కూడా సహజ నియమాల కిందికి వస్తాయి. అయితే దేవుడు మన జీవితంలో కేవలము ప్రాముఖ్యమైన విషయాల్లో మాత్రమే తన చిత్తం చెప్తాడు, మిగిలిన విషయాల్లో తన చిత్తం చెప్పడు అని అంటామా? దేవునికి ఏది ప్రాముఖ్యం ఏది ప్రాముఖ్యం కాదు అని మనం నిర్ణయిస్తామా? సో నేను ఎలా అర్థం చేసుకుంటాను అని అంటే 66 పుస్తకాలు ఉన్నటువంటి బైబిల్ గ్రంథంలో దేవుని యొక్క క్యారెక్టర్, దేవుని యొక్క నియమాలు, దేవుడు సహజంగా ప్రతి మనుషునికి ఇచ్చినటువంటి సార్వత్రికమైనటువంటి చిత్తము బయలుపరచబడింది. దాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు ఒక మనిషి ఆరోగ్యకరంగా, ఒక మనిషి దేవునికి నమ్మకంగా, ఒక మనిషి దేవునికి విధేయత అన్న విషయాన్ని అండర్లైన్ చేసుకోండి. విధేయత చూపిస్తూ జీవించటము దేవుని యొక్క చిత్తము, ఇది మనం జరిగించి తీరాలి. మొట్టమొదటి విషయం. రెండవ విషయం, దేవుని చిత్తం ఆయన ఎలాగూ చేయించుకుంటాడు కాబట్టి నేను ప్రణాళికలు వేసుకోవాలా అన్నటువంటి ప్రశ్న కూడా వస్తుంది. అంటే ఉదాహరణకు ఇప్పుడు దేవుడు ఉన్నాడు, మనందరం లేము అనుకోండి, మనందరం స్వార్థ ప్రకటించట్లేదు అనుకోండి, దేవుడు స్వార్థ ప్రకటించేసుకుంటాడా? ఆయన చేత అవుతుందా అని అడిగితే ఆయనకి ఎందుకు చేత కాదు, బేషుగ్గా అవుతుంది. ఆయన చేయగలడు, కానీ ఆయన బాధ్యత. ఇప్పుడు మొదటిది విధేయత అన్నది అండర్లైన్ చేసుకున్నారు కదా, రెండోది బాధ్యత అన్నది అండర్లైన్ చేసుకోండి. బాధ్యత మనకు ఒకటి ఇచ్చాడు, ఏమని అంటే ఆయన ప్రతినిధులుగా ఆయన ఇచ్చినటువంటి సమాచారాన్ని, ఆయన యొక్క రాచరికాన్ని, ఆయన యొక్క రాజ్య ప్రకటనను మనం చేయాలి. ఇది దేవుని చిత్తం. అందులో ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన ప్లాన్స్ వేసుకుంటారు. మన పాస్టర్ గారు అడిగినటువంటి ప్రశ్న సూటిగా ఇదే, ఏమనంటే మాకు కొన్ని ప్లాన్స్ ఉంటాయండి. ఉదాహరణకు టీవీలో చెప్పాలని, లేకపోతే రేడియో ద్వారా చెప్పాలని, లేకపోతే కరపత్రాలు పంచాలనో, లేకపోతే సంఘంలో ఇలాంటి మీటింగులు పెట్టాలి. ఒక ఆయన 1 లక్ష రూపాయలు ఖర్చు పెట్టి మీటింగ్ పెడతానంటాడు, ఇంకొక ఆయన 20 లక్షలు ఖర్చు పెట్టి మీటింగ్ పెడతానంటాడు, ఒక ఆయన చెన్నై నుంచి సూపర్ స్టార్ని తీసుకొని వస్తాడు, ఇంకొక ఆయన దాన్ని ఏమంటారు హాలీవుడ్ నుంచి సూపర్ స్టార్ తీసుకొని వస్తాడు. అంటే తెల్లతోలో నల్లతోలో ఎవరో మొత్తానికి ఒక సూపర్ స్టార్ వస్తే ఆయన్ని చూసి అందరూ వస్తే ఆయన కోటి శ్రేయడమో లేకపోతే ఇక్కడ నుంచి ఏదో చెప్పడమో జరుగుతుంది. నా ప్లాన్ ఇది దేవుని చిత్తమా కాదా నాకు ఎలా తెలుస్తుంది? ఇది నేను చేయాలా చేయకూడదా అని అంటే ఇవన్నీ కూడా ప్లాన్స్ మనం ఏవైతే వేసుకోవాలో అవి మనకు వేసుకునే స్వాతంత్రం ఉంది. మూడవ మాట స్వాతంత్రం అండర్లైన్ చేసుకోండి. బాధ్యత, విధేయత, స్వాతంత్రము అన్నది మనకుంది. మనకు కావలసిన ప్లాన్స్ మనం వేసుకోవచ్చు. మనం వేసుకున్న ప్లాన్స్ అన్నీ కూడా మనం జరిపించుకోవచ్చు. అయితే ఇక్కడ ఉన్నటువంటి మెలిక లేకపోతే ట్విస్ట్ ఏమిటి అని అంటే ప్రభు దగ్గరికి తీసుకెళ్ళి ఇది ప్రభు నాకు ఇచ్చాడు అని ఆయన రంగు పులమకూడదు. మనం ప్లాన్ వేసుకోవచ్చు, దాని ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నూనె బాటలు అమ్ముకోండి, దానికి ప్రభు పేరు మతం పేరు పులంకండి. దానివల్ల ప్రభు యొక్క ప్రాతినిధ్యంలో మనం ఏం చేస్తున్నాం, తప్పు చేస్తున్నాం. సో దేవుడిచ్చినటువంటి నియమాలు, దేవుని యొక్క క్యారెక్టర్, దేవుని యొక్క ప్రేమ, దేవుని పట్ల విధేయత చూపించాల్సినటువంటి మన బాధ్యత, ఈ విషయాల్లో కాంప్రమైజ్ అవ్వకుండా దేవునికి మహిమకరంగా ఉండే ప్లాన్స్ అన్నీ వేసుకోవచ్చు. ఆ ప్లాన్స్ వేసుకుని మనం ఆ ప్లాన్స్ గుండా నడుస్తూ ఉన్నప్పుడు దేవుడు మన ద్వారా కార్యం చేస్తాడు. ఉదాహరణకు అందరికీ కూడా
నేనైతే ఈ ప్రణాళిక వేశాను, మరి నీ చిత్తమే జరగాలి. మన ప్రభు యేసు ప్రభు వారు చేసినటువంటి ప్రార్థన, నీ చిత్తము ఈ లోకములో జరగాలి, దానికి నువ్వు నన్ను ప్రతినిధిగా ఉంచావు, నేను ఇలా చేయాలనుకుంటున్నాను, నాకు సహాయం చేయి. నేను పూర్తిగా నీ వాక్యాన్ని అనుసరిస్తూ నీ వాక్యానికి విరోధంగా ఏది చేయకుండా చేసేట్లుగా నాకు సహాయం దయచేయి. తెరవాల్సిన తలుపులు తెరువు, నేను వెళ్ళకూడనటువంటి తలుపులు ఏవైనా ఉంటే అవి మూసేయి అని ప్రార్థన చేస్తూ మనం వెళ్ళినప్పుడు, ఫెయిత్తో మనం కాలు ముందుకేసినప్పుడు, దేవుని యొక్క రాజ్య నియమాలను ఉల్లంఘించకుండా ఆయన ప్రతినిధులుగా మనం ఉన్నప్పుడు, తప్పకుండా దేవుని చిత్తంలో మిమ్మల్ని నడిపించడం దేవుని యొక్క బాధ్యత, దేవుని బాధ్యత. మనం విధేయత చూపించి మన బాధ్యతను చేస్తూ మన ప్రణాళికలు మనం వేసుకుంటే దేవుని బాధ్యత దేవుడు ఇస్తాడు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నాను అని అంటే, చాలా మంది కూర్చొని ఇప్పుడు నాతో దేవుడు చెప్పాలి, రేపు నేనేం చేయాలో అంత చెప్పేంత వరకు ఏం చేయను అంటారు. ఆయన ప్రత్యేకంగా ఇప్పుడు ఫోన్ చేయాలి మీకు అదే పనిగా, అప్పుడే మీరు చేస్తారు అనేటటువంటి ఆలోచన అది తప్పు. ఎందుకు అనంటే, అలా బైబిల్ గ్రంథంలో మనకు ఉదాహరణలు కనిపించవు. పౌలు తన ప్రణాళిక వేసుకుని త్రోయకు వెళుతూ ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు ఆపుతాడు, అవునా? పౌలు ఆసియాలో సువార్త ప్రకటించకుండా పరిశుద్ధాత్మ దేవుడు నిలువరిస్తాడు. అలాగే పౌలు ఇంకొక చోటికి వెళ్ళాలి అని అన్నప్పుడు మాసిదోని నుంచి పిలుపు వచ్చినట్లుగా రాత్రి స్వప్నం ద్వారా ప్రభు మాట్లాడతాడు. సో ఇవన్నీ కేవలం పౌలుకే జరుగుతాయా, మనకు కూడా జరుగుతాయా? తప్పకుండా మనకు కూడా జరుగుతాయి. ఎందుకు జరుగుతాయి అంటే, దేవుడు మార్పు లేనివాడు. పాత నిబంధనలో ఒక వేషం వేసుకుని కొత్త నిబంధనలో ఇంకో వేషం వేసుకుని ఆయన ఏమన్నా రంగస్థల నటుడా? ఏమంటారు? కాదు. ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడు. ఆయన దానియేలుతో మాట్లాడినట్లు ఈరోజు మీతోనూ నాతోనూ మాట్లాడతాడు. ఆయన పౌలుతో మాట్లాడినట్లు ఈరోజు మీతోనూ నాతోనూ మాట్లాడతాడు. కానీ దేవుని వాక్యమైనటువంటి ఈ 66 పుస్తకాలు అన్నటువంటి బైబిల్కు విరోధంగా ఏదైనా మాట్లాడాడు అని అంటే, మాట్లాడింది దేవుడు కాదని చెప్పాలి. అంతేనా? మాట్లాడింది వేరే ఆయన ఎవరో బాబు, మీరు దేవుడని పొరపాటు పడ్డారు. వినేదానికి చెవులు ఉన్నాయి కానీ మీ దగ్గర ఫ్రీక్వెన్సీ సరిగ్గా సెట్ కాలేదు, మీరు వేరే ఛానల్ తిప్పారు, రక్షణ ఛానల్ వినండి అని చెప్పండి కదా. కాబట్టి మన ప్రణాళికలు వేసుకోవాలి. మనం ఒక 5 సంవత్సరాల తర్వాత నేను ఏం చేయాలి అన్న ప్రణాళిక ఈరోజు ప్రతి యవనస్తుడు వేసుకోవాలి. తప్పు కాదు. ఆ ప్రణాళికలో దేవుని నియమాలకు, దేవుని వాక్యానికి, దేవుని యొక్క క్యారెక్టర్ సరైన ప్రాతినిధ్యం నువ్వు వహిస్తున్నావా లేదా అన్నది చూసుకోవాలి. అలా చూసుకుంటూ ముందుకు విధేయత, బాధ్యత కలిగి వెళుతూ ఉన్నప్పుడు, స్వతంత్రంగానే స్వచ్ఛందంగానే వెళుతూ ఉన్నప్పుడు ప్రభువు తప్పక మనల్ని గైడ్ చేస్తాడు. ఎందుకంటే అది ఆయన నేచర్, ఆయన స్వభావం. కాబట్టి మనం ప్లాన్స్ వేసుకోవాలి. అలాగే ప్రతి క్రైస్తవ సంఘానికి ఒక ప్రణాళిక ఉండాలి. 5 ఏళ్లకు మేము ఇది చేయబోతున్నాం, ఒక 10 ఏళ్లలో మేము ఇలా ఉండాలనుకుంటున్నాం, 10 ఏళ్లలో మా యువత ఫలానా కలెక్టర్ ఆఫీస్లో కలెక్టర్గా ఒకడు మా సంఘం నుంచి వెళ్ళాలి అనే టార్గెట్ ఉండాలి. అది దేవుని చిత్తం. అలాగే ఈ నియోజకవర్గంలో మా యువత ఫలానా కార్యక్రమం ఇంత ఘనంగా దేవునికి మహిమకరంగా ప్రజలకు అండగా ఉండేట్లు చెయ్యాలి అన్నటువంటి ప్రణాళిక మనకు ఉండాలి. ఆ ప్రణాళిక వేసుకుని ప్రజల కోసం నిలబడాలి. ఒకవేళ ఆ ప్రణాళిక వేయకపోతే ఈరోజు రక్షణ టీవీ పరిచర్యల ద్వారా మనం ఏ విధంగా వాక్యం చెప్పుకుంటాం? దీని వెనుక ఒక ప్రణాళిక ఉంది. కానీ ప్రణాళిక దేవుని వాక్య నియమాలకు, ఆయన క్యారెక్టర్కు విరోధంగా ఉండకూడదు. బాధ్యత కలిగి, అలాగే విధేయత కలిగి, స్వతంత్రంగా స్వచ్ఛందంగా ఆయన ప్రాతినిధ్యం వహించడానికి ముందుకు రావాలి. ఇది మంచిది, ఇది దేవుని చిత్తం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సంఘంలో సభ్యుల సంఖ్య గురించి మాట్లాడుతూ, ఎంతమంది పిల్లలుంటే మీరు కరెక్ట్గా వారి కంప్లీట్ బాధ్యత మీరు తీసుకోగలరు? నెంబర్ ఎక్కువైనా కొద్దీ మీరు వారి బాధ్యత సంపూర్ణంగా తీసుకోగలుగుతారా, తీసుకోలేరా? తీసుకోలేనప్పుడు మీరు ఎందుకని ఎక్కువ మంది రావాలని చెప్పేసి అనుకున్నారు? రైట్, ఇది ప్రశ్న. ఈ ప్రశ్నకు ఎంతమంది సంఘ సభ్యులు ఉంటే వాళ్ళ బ్రెయిన్ బట్టి, వాళ్ళ కెపాసిటీని బట్టి సంఘం ఉండాలా, లేకపోతే ఎట్లా అనేది ప్రశ్న.
చక్కటి ప్రశ్నలండి. అయితే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రభు లెక్క అడుగుతాడు అన్న మాట మనం గుర్తుపెట్టుకోవాలి. హైదరాబాద్ పట్టణంలో అయితే ఒక 4 చర్చిలు ఉన్నాయన్నమాట. అంటే ఇది ఒక కల్చర్, ఇది ఒక రకమైన సంస్కృతి. ఏంటంటే ఉదయం ఫలానా టైంలోకి వెళ్ళాలి, అక్కడ మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఉంటుంది. ఒక 5,000 మంది కూర్చుంటారు అనుకోండి, మంచిగా పాటలు అవి ఇవి వింటాం. అయిపోయిన వెంటనే బయటకు వచ్చి టిఫిన్ చేస్తాం. టిఫిన్ చేసేసి ఇంకొక సంఘం ఉంటుంది అన్నమాట, అక్కడికి వెళ్తాం. అక్కడ ఉండి అక్కడ కూడా మంచి మళ్ళీ అక్కడ ఏసీ ఉంటుంది యాడిషన్, ఎందుకంటే మధ్యాహ్నం కూడుతున్నారు కాబట్టి ఏసీ పెడతారు. ఏసీలో కాసేపు నిద్ర వస్తే నిద్రపోవచ్చు, కాసేపు పాటలు వినొచ్చు. ఎంటర్టైన్మెంట్ అనమాట. దీన్ని ఏమంటాం మనం? ఎంటర్టైన్మెంట్ అంటాం కదా. ఆయన వచ్చి ఒక గంట, ఒక అరగంట సేపు, గంట సేపు ఫీట్లు వేస్తాడు, చూసుకుంటాం. అరే బాగుంది అనేసి ఆ రోజు ఇంకొంచెం సాటిస్ఫై అయితే బయటకు వచ్చి భోంచేస్తాం. భోంచేసి కాసేపు కునుకు పట్టి మళ్ళీ 4 గంటలకు ఇంకొక దానికి వెళ్తాం అనమాట. 4 గంటలకు టైం పాస్. ఏం చెప్పారు అన్న అసలు? అంటే నేను ఆ పదం వాడకూడదు అనుకున్నాను. మీరు సేవకులు కదా, మీరు వాడారు. థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్. అది మీరు వాడిందే, నేను కాదు. సో ఇది ఏంటి అంటే సంఘంలో మాల్ కల్చర్, లేకపోతే ఇక్కడ ఒక షాపింగ్, అక్కడ ఒక షాపింగ్ చేసుకునేది ఎందుకు వచ్చింది అని ఆలోచించండి. దీనికి కారణం ఏంటి అని ఆలోచించండి. మనము ఈరోజు ఇన్ఫర్మేషన్ యుగం. ఇది ఇన్ఫర్మేషన్ యుగము అంటే సమాచారము అనేది మన చేతుల్లో ఆండ్రాయిడ్ ఫోన్ రూపంలో, ఐఫోన్ రూపంలో ఉంది. ఎక్కడికో వెళ్ళి టీవీ పెట్టుకోక్కర్లేదు, ఎక్కడికో వెళ్ళి ఎవరి దగ్గర పెద్ద జ్ఞాని దగ్గర కూర్చోక్కర్లేదు. ఎందుకు ప్రజలు సంఘానికి వస్తారు? అసలు సంఘం యొక్క ప్రాముఖ్యత ఏంటి? దేనికోసం అంటే సంఘం ఏమైనా బడా వచ్చి నేర్చుకో చాలా ఉంది, ఆ బడి కూడా. కానీ బడి మాత్రమే కాదు, సంఘంలో భోజనముతో పాటు సహవాసము కోసం వస్తారు. నువ్వు నేను కలవాలి, మన మనసులు కలవాలి, మనం కలిసి పని చేయగలగాలి, సహవాసంతో పాటు కలిసి పని చేయగలగాలి. చాలా మంది మనం ఏం చేస్తాము అంటే, మరి చక్కటి ఉదాహరణ దైవజనులు చెప్పారు. సంఘములో ఎవరికి ఎంత భోజనం పెట్టాలో తల్లి ఏ విధంగా కుటుంబంలో నిర్ణయిస్తుందో అలా సంఘ కాపరి లేకపోతే సంఘ కాపరులు పెట్టాలి. 1 మ్యాన్ షో ఉన్న రోజుల్లో ఒకే వ్యక్తి నిలబడి, ఒకే వ్యక్తి మొత్తం ఆయనే పాట పాడాలి, ఆయనే డ్రమ్ వేయాలి, ఆయన ఫీట్లు వేయాలి, డాన్స్ చేయాలి, అంతా కట్నాలి, అన్నీ ఈయనే చేయాలి అని అనుకుంటే ఎంతమందికి భోజనం పెట్టగలడు? ఎంతమందిని చూడగలడు? ఎంతమంది క్షేమాభివృద్ధి కనుక్కోగలడు? ఇంట్లో పిల్లలు ఉంటారు, పుడతారు, పెద్ద మనుషులు అవుతారు, పెళ్లిళ్ళు అవుతాయి, మళ్ళీ పుడతారు, చచ్చిపోతారు. సమాధుల తోట మాత్రం అందరం ఏకమై మా కథ వేరు అనేది. మరి సంఘాలు ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ పట్టించుకోకుండా కేవలం ఒక ఎంటర్టైన్మెంట్ షో లాగా చేసి దానికి ఒక పెద్ద స్క్రీను అది ఇది హంగామా చేయటం వల్ల ప్రజలు ఎంటర్టైన్ అవుతారు. కానీ అంటే ప్రజల్లో ఒక రకమైన విలాసం లేకపోతే ఒక రకమైనటువంటి ఆనందం వస్తుంది, కానీ క్షేమము, అభివృద్ధి జరగదు. కాబట్టి మీరు అడిగిన ప్రశ్నకు మళ్ళీ సూటిగా వస్తాను. ఏంటనంటే, బయట నుంచి వస్తే ఆహ్వానిస్తున్నాం, ఇక్కడి నుంచి వెళ్తే బాధపడిపోతున్నాం అంటే మన దృక్పథంలోనే సమస్య ఉంది. ఏంటి మన దృక్పథంలో సమస్య అంటే, ఇది నాది అనుకుంటున్నాం. కాబట్టి ఎవరు చెప్పాడు నీదని? ఎవరు చెప్పాడా నీదని? ఎవరు చెప్పాడు? ఇది ప్రభు సంఘం. సంఘము 2 రకాలు, లేకపోతే 2 కోణాలు సంఘంలో. ఒక కోణము సార్వత్రికం, అంటే ప్రభు శరీరమైనటువంటి సార్వత్రిక సంఘం. అది డినామినేషన్ గోడల్లో లిమిట్ అయి ఉండేది కాదు. అంటే మీరు ఒక గోడ కట్టుకుని ఇది నా పార్టీ అని దానికి ఒక తెల్ల జెండానో, పచ్చ జెండానో, ఇంకో 3 రంగుల జెండానో ఏదో పెట్టేసుకున్నట్లుగా డినామినేషన్ పెట్టుకుంటే అందులో దేవుని సంఘాన్ని నిలువరించాలి అని అనుకుంటే మనకంటే బుద్ధి లేనోడు కూడా లేడు. దేవుని సంఘాన్ని నువ్వు నిలువరించడం ఏంటి? దేవుని సంఘంలో నిన్ను ఖాయమని ఆయన ఉంచినటువంటి కొందరిలో నువ్వు ఒకడివి. నీది కాదు ఇది. మొట్టమొదటిగా అర్థం చేసుకోవాల్సిన విషయం. రెండవది, దేవుని సార్వత్రిక సంఘానికి స్థానిక సంఘంగా మనం ఒక 10 మంది, 20 మంది, 30 మంది కూడుతున్నాం. మనకు ఎంత సామర్థ్యం ఉంది, ఎంతమందిని శిష్యులనుగా తీర్చిదిద్దుతున్నాం అన్నది సంఘం యొక్క ప్రాముఖ్యత. అది సంఘానికి ఉండవలసినటువంటి పునాది. శిష్యత్వంలోకి ప్రజలు నడిపించకుండా నా అజమాయిషిలో ప్రజలు ఉండాలి అని అనుకుంటే
బేసిక్ గా మనం ఏం చేస్తున్నాము అని అంటే ప్రజలను నిలువరించే ప్రయత్నం చేస్తున్నాం, సంఘాన్ని నిలువరించే ప్రయత్నం చేస్తున్నాం, సంఘం పాకకుండా ఉండే ప్రయత్నం చేస్తున్నాం. నా సొంత జలసి, నాకున్నటువంటి జలసి కారణంగా ఆడు వాక్యం చెప్పడం ఏంటి, మొన్న పుట్టాడు అని అనుకోవటం కంటే అబ్బా నా బిడ్డ వాక్యం చెప్తున్నాడు అన్న స్థాయికి ఎదగాలి మనం. అది సంఘానికి క్షేమం. తప్పులు చేస్తే మన దగ్గరే చేయాలి, బయటికి వెళ్ళి ఎందుకు చేయాలి? వాక్యం చెప్పనివ్వండి, ఇక్కడ తప్పు చేయనివ్వండి. తప్పులు చేస్తే సరిచేయటానికి తండ్రిగా మీరున్నారుగా, సంఘ పెద్దలున్నారుగా. కాబట్టి మనము మా సంఘంలో, నేను వెళ్ళే సంఘంలో హైదరాబాద్లో ఇలా అనౌన్స్ చేస్తారు ప్రతి ఆదివారం, ఎవరైనా కొత్తగా వచ్చారా అండి అని అంటే లేచి నిలబడండి అంటారు. లేచి నిలబడినప్పుడు మా సంఘ పెద్దల్లో ఒకరు వాళ్ళని స్వాగతించి, మీరు ఎక్కడికైతే సంఘానికి రెగ్యులర్గా వెళ్తున్నారో దయచేసి అక్కడికే వెళ్ళండి అని చెప్తారు. చెప్పి ఒకవేళ మీరు ఏ సంఘానికి వెళ్ళకపోతే ఆదివారము 8 గంటలకు ఉదయం మీకు ఈ టైం సెట్ అవుతే మాతో కలిసి ఆరాధించండి అని కూడా చెప్తారు. బ్యాలెన్స్ ఉండాలి. రెండవ అతి ప్రాముఖ్యమైన విషయం, నాయకులుగా ఉన్న వాళ్ళకు ఉన్నటువంటి ఫెలోషిప్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో మనకు ఇన్ ఎసెన్షియల్స్ యూనిటీ, ఆగస్టిన్ గారు చెప్పారు ఈ మాట, గుర్తుంచుకోండి. ఇన్ ఎసెన్షియల్స్ యూనిటీ అంటే మనము సంఘము దేవుని యొక్క శరీరముగా, సార్వత్రిక క్రైస్తవ సంఘంగా మనము నమ్మే పునాది నియమాలు కొన్ని ఉన్నాయి. వాటిల్లో మనకు యూనిటీ ఉండాలి. కాంప్రమైజ్ అయ్యే క్వశ్చనే లేదు. తొడలు కొట్టేటోళ్ళు, మీసాలు తిప్పేటోళ్ళు, పెద్ద పెద్ద మాటలు మాట్లాడేటోళ్ళు, యేసు ప్రభు చిన్న దేవుడు అనేవాడు, యేసు ప్రభు పక్క దేవుడు అనేవాడు, పరిశుద్ధాత్ముడు తమ్ముడు అనేవాడు, ఇట్లాంటి వాళ్ళను అసలు క్రైస్తవుల కిందకి లెక్కేయకండి. వాళ్ళు క్రైస్తవులు కాదు. క్రైస్తవులు ఎవరంటే ఒక దేవుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మలుగా తను తాను ప్రకటించుకున్నాడు అని చెప్పే వారు. అలాంటి వారు ఉన్నంత వరకు, అంటే మన ప్రామాణిక సూత్రాలు, మన ప్రామాణిక నియమాలు, లేకపోతే మన ప్రామాణిక సిద్ధాంతాలలో యూనిటీ ఉండాలి మనకు. 2, ప్రామాణికం కాని వాటిల్లో లిబర్టీ ఉండాలి. ఇన్ నాన్ ఎసెన్షియల్స్ లిబర్టీ అంటే ఉదాహరణకు తెల్ల బట్టలు వేసుకుంటేనే నువ్వు ఏం చేయాలి, ప్రార్థనకు రావాలి. నువ్వు గాజులు వేసుకుంటే ఇంట్లో ఉండాలి. పూలు పెట్టుకుంటే నిన్ను ప్రభువు క్షమించడు. ఇట్లాంటివి నాన్ ఎసెన్షియల్స్. వాటి వల్ల రక్షణ రాదు, రక్షణ పోదు. ఎసెన్షియల్స్ పైన రక్షణ ఆధారపడి ఉంది, రక్షణ జీవితం ఆధారపడి ఉంది, పరలోకం ఆధారపడి ఉంది, ప్రభుతో సాన్నిహిత్యం ఆధారపడి ఉంది, ప్రభుతో సహవాసం ఆధారపడి ఉంది, మన శాంక్టిఫికేషన్ అంటే మనము రోజు రోజుకు పరిశుద్ధీకరణలోకి వెళ్ళటం కూడా ఆధారపడి ఉంది. కానీ తెల్లబట్టలు వేసుకోవడంలో, బ్యాగ్ తగిలించుకోవడంలో, టోపీ పెట్టుకోవడంలో ఏమి ఒక ఆదివారమే రొట్టె తించాలనా, 3 ఆదివారాలు ఇరసాలనా, రోజు ఇరసాలనా, ఇలాంటివి డినామినేషన్లో ఉన్నటువంటి, లేకపోతే ఉన్నటువంటి ఆ స్థానిక సంఘంలో ఉన్నటువంటి పెద్దలు వాళ్ళకున్నటువంటి అభిప్రాయాలను కూర్చొని మాట్లాడుకొని చేసుకుని దానిపైన ఆధారపడి ఉంటుంది. వాటిపైన రక్షణ ఆధారపడి లేదు, రక్షణ పోదు. రెండోది అంటే ఇన్ ఎసెన్షియల్స్ యూనిటీ, ఇన్ నాన్ ఎసెన్షియల్స్ లిబర్టీ. స్వాతంత్రం ఉంది అక్కడ మనకు. మీరు తెల్లబట్టలు వేసుకుని రావాలనుకుంటారా, రండి. మీరు సూటు బూట్ వేసుకుంటారా, అయినా ఓకే, నో ప్రాబ్లం. ఇన్ ఎవ్రీథింగ్ ఎల్స్ చారిటీ అంటే మిగిలిన అన్నిట్లోనూ ప్రేమ ఉండాలి. చారిటీ అంటే ప్రేమ, ఇన్ ఎవ్రీథింగ్ ఎల్స్ ప్రేమ. 2 రకాలైనటువంటి నాయకత్వాలు మనకు కనిపిస్తాయి ఈ ప్రేమ విషయంలో. ఒకటి తండ్రి హృదయం కలిగి ఉండే నాయకత్వం, 2 పెద్దన్న హృదయం ఉండే నాయకత్వం. తండ్రి ఏమో పెద్దనని భంగపడుతున్నాడు, రే రారా లోపలికి, మీ కొడుకు మీ తమ్ముడు వచ్చాడు రా, పండుగ చేసుకుందాం రారా, ఈయన అలిగి బయట ఉన్నాడు. సో మీరు అడిగిన ప్రశ్నలో ఒక పాస్టర్ ఈ పెద్దనలా అంటాడు, ఆడొస్తే ఎట్లా, ఆడొట్లొస్తాడు అనేది పెద్దన్న మెంటాలిటీ. పెద్దన్న మెంటాలిటీ మనకు సెట్ అవ్వదు. యూనిటీ ఉన్న పాస్టర్లు ఉన్నారు చూసారా, అందరు ఇన్ ఎసెన్షియల్స్ యూనిటీ. అలాంటి వారి దగ్గరికి దైవజనులు చెప్పినట్లు మనం వెళ్ళాలి, మన సంఘస్థులను ప్రోత్సహించాలి. వెళ్ళండి, నేర్చుకోండి, కలవండి, అందరితో కలవండి. మనమేం యూనిక్ కాదు. ఈ దుకాణంలో దొరికేది ఇంకెక్కడ దొరకదని చెప్పుకోవడానికి ఇదేమన్నా చైనా ప్రోడక్టా, లేకపోతే ఇండియా ప్రోడక్ట్, అది చైనా ప్రోడక్ట్, మేము అమెరికా ప్రోడక్ట్ అని చెప్పుకోవటానికి? ప్రభు ఒక్కడే మనకు. ఎసెన్షియల్స్ లో యూనిటీ ఉన్న వాళ్ళతో కలవమని చెప్పండి. మనకు సమాజం కావాలి, మనకు యూనిటీ కావాలి.
మనం ప్రత్యేకపరుచుకుంటూ దాన్ని ఒక ఉల్లిపాయ చేతికి తీసుకున్నారనుకోండి, అరే ఇది పొర్రరా, ఒరే ఇది కూడా పొర్రేరా, ఒరే పొర్రా అంటే ఏముండదు లాస్ట్కి. అర్థమవుతుందా నేను చెప్పింది? మనందరం పొరలమే. ఏమంటారు? అర్థమవుతుందా నేను చెప్పేది? ఒరే ఇది పొరనే అంటే లాస్ట్కి ఏముండదు. మనం కలిస్తే ఉల్లిపాయ అవుతాం. అర్థమవుతుందా? ఇది ప్రభు చెప్పే సత్యం. కలుద్దాం, మనల్ని కలిపే సిద్ధాంతాలను తీసుకుందాం, మనల్ని ఆ కలిపే సిద్ధాంతాలేవో తెలుసుకుందాం, సంఘస్థులకు నేర్పించి నువ్వు ఈడే ఉండు నా కిందనే అని చెప్పకండి, నువ్వు వెళ్ళరా ఇంకోటి స్టార్ట్ చేయి, నేను నీతో ఉన్నా, వీఆర్ ఆల్ టుగెదర్, మనందరం కలిస్తే ఉల్లిపాయ. మొత్తం ఈ పరిసర ప్రాంతాలు ఈజీగా పట్టుకోవచ్చు, రైట్? కాబట్టి ఎంతమందిని మనము సంరక్షించగలమో, ఎంతమందిని పోషించగలమో అన్నది ఆ సంఘస్థులు, ఆ సంఘంలో ఉన్నటువంటి నాయకత్వము కలిసి కూర్చొని నిర్ణయించుకోవచ్చు. మేము నిర్ణయించుకున్నాం హైదరాబాద్లో, మా సంఘంలో, నేను వెళ్ళే సంఘంలో మా పాస్టర్ గారు మేమందరం కలిసి ఏమనుకున్నామంటే 70 దాటితే మాత్రం తరిమేయడమే వాళ్ళం. నిజంగానే తరిమాం. మేము అలా చేయటం ద్వారా కనీసం 6 సంఘాలు మేము స్టార్ట్ చేయడం జరిగింది. అందులో కొన్ని ఉన్నాయి, కొన్ని చేయలేకపోయారు, వాళ్ళు తిరిగి మళ్ళీ వచ్చి సహవాసం చేస్తున్నారు. 6 సంఘాల్లో కూడా మేము చెప్పింది ఇదే. ఏమని అంటే, దీన్ని ఏమంటారు అంటే డిసైపుల్షిప్ మేకింగ్ మూవ్మెంట్ అంటారు, DMM. వెళ్ళాలి, సువార్త చెప్పాలి, శిష్యులనుగా చేయాలి, వాళ్ళు నా దగ్గర తొత్తులుగా పడుండాలి అన్న ఆశ పెట్టుకోకుండా వాళ్ళను కూడా శిష్యులను చేసేవాళ్ళుగా తయారు చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది చేసినప్పుడు ఇది నాది, అది నీది, ఇది నా తాయిలం, ఆ చాకెట్ బాగలేదు, ఎన్ని ఉండవు. ఇదంతా నాదే, ఇదంతా మనదే, నా తండ్రి శరీరం, నా తండ్రి ఇచ్చినటువంటి సొత్తు, దాంట్లో నేను భాగం అన్నటువంటి దృక్పథం వస్తుంది. ఆ వైఖరితో మనం చాలా చక్కగా పరిచయం చేయగలుగుతాం. ఒక వేరే సేవకుని దగ్గరికి వెళ్తున్నాడు అంటే సంతోషంగా పో వెళ్ళు, మంచిదే, మనోడే అంటాం. ఆయన కూడా అబ్బా అక్కడి నుంచి వస్తున్నావా, ఏమిది, నా దగ్గర స్పెషల్ ఏమి లేదు, ఆయన దగ్గర ఉండేదే ఉందని చెప్తాడు. ఏముంది స్పెషల్ మీ దగ్గర, ఏమీ లేదు అంటే అవకు చెప్తాం అని చెప్పగలుగుతాం, రైట్? దేవునికి స్తోత్రం కలిగినగా.